ఈరోజు ఏ నిరాశలో ఉన్నావో, నిస్పృహలో ఉన్నావో, ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో, ఏ విషయాన్ని గురించి డీలా పడుతున్నావో, డోంట్ వరీ. దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదును అలాగా అనేక సార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట. 119వ కీర్తన చదవండి. తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి. దేవా, నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడలా నేను లేక ఉందును, ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు. అవి మీకు కీర్తనలో దొరుకుతాయి. ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి, ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి, భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నిటిని చదివి ఆదరణ పొందాడట. ఇంతగా తోడై ఉండి నా పితరులను నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా? ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది గాఢాంధకారపు లోయలో బయటపడ్డాడట. బయటకు వచ్చేసాడట. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో, చెదరిన మనసే నూతనమాయన. ఓడిపోతానని భయపడుతున్నావా? జయించలేనని డీలా పడుతున్నావా? దిగులు పడుతున్నావా? కృంగిపోతున్నావా? అయ్యో నా కుమారుడా, గతంలో నిన్ను గెలిపించింది నేను. అనేక పర్యాయాలు నీకు విజయం ఇచ్చింది నేను. ఇక ముందు కూడా గెలిపించబోతుంది నేనే. నిశ్చయముగా నువ్వు గెలుస్తావు, నిశ్చయముగా నువ్వు జయిస్తావు.